అనిపించేది ఏముంది బ్రో, చూసిన సినిమా చాలా డేస్ తర్వాత మన్మథ సినిమా చూడడం అనేది చాలా బాగుంటది. అది స్పెషల్ గా అంటే నేను టీ షర్ట్ వేసుకుని మరీ చూసాను, అది మామూలు విషయం కాదు. అది సినిమా మామూలుగా ఏడిపించేసింది. మళ్ళీ మళ్ళీ ఇంక ఇలాంటి సినిమాలు రావాలన్న మస్తుంది సినిమా. మామూలుగా అసలు థియేటర్ ఏడ్చింది నేనైతే. మస్తుంది హార్ట్ఫుల్ సినిమా. మన్మథ రిలీజ్ అయిన మూవీ ఇది నేను పుట్టక ముందు వచ్చింది, కానీ అప్పుడు రాసింది, అది ఇప్పుడు రాసింది. ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం ఇదే గర్ల్స్ అంతా ఇలాగే చేస్తున్నారు. గర్ల్స్ అనే కాదు, బాయ్స్ కూడా కొంచెం చాలా మంది లాగా ఉన్నారు. ఆ రోజు అనేది ఇప్పుడు వస్తే ఇంకోలాగా ఉంటుంది. మన్మథ ఇప్పుడు మన్మథ పార్ట్ 2 తీయాలనుకుంటున్నా. మన్మథ పార్ట్ 2 వస్తే అమ్మాయిలందరూ చిందరు వందలు అయిపోతారు, అమ్మాయిలు మొత్తం కొల్ల అయిపోతారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మొత్తం అదే ఉంది భయ్య. ఒకరికి లవ్ చేస్తారు, ఇంకొకరు హ్యాండ్ ఇస్తారు. సినిమా మాత్రం మామూలు లేదు భయ్య, అసలు మైండ్ పోయింది. అసలు అద్విత విజయ్ అసలు సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ, అసలు మామూలు లేదు. ప్రతి ఒక్కళ్ళు వద్దు సీన్ అని మొత్తుకుంటారు భయ, మామూలు లేదు. మైండ్ పోయింది భయ. సినిమా మాత్రం నిజ జీవితానికి ఏ మాత్రం తీసుకోలేదన్న. నిజంగా బయట అమ్మాయిలందరూ ఇంతే ఉన్నారన్న. మనం ఏం చేస్తాం చెప్పు, అబ్బాయిలందరూ ఇలా బలైపోతారు. అందుకని ఇట్లాంటి మన్మధుడు ఖచ్చితంగా బయట ఒకరు పుట్టాలి. అగో మన్మధుడు ఖచ్చితంగా ఇట్లాంటి మన్మధుడు పుట్టాలి, మన సమాజానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా వడదిల్లాలి అన్న. అప్పుడే రిలీజ్ అయిందన్న, ఇప్పుడు రిలీజ్ అయిందండి. అప్పుడే మస్తు ఎంజాయ్ చేసినాము. అంటే అమ్మాయిని ఇక్కడ కించపరచకుండా ఎవరైతే అలా తప్పు చేసి మోసం చేస్తారో అబ్బాయిలని, అలాంటి అమ్మాయికే శిక్ష చేసిండు. నిజంగా పార్ట్ 2 రావాలి. ఇప్పుడు అమ్మాయిలని అమ్మతో గొలిచిండు, కానీ ఏ అమ్మాయి అయితే చెడు చేస్తుందో ఎలా చేయాలో అది చూపించిండు. ఎగ్జామ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. సూపర్. మన అంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక అపరిచితుడు మించి యాక్టింగ్ ఉంటుంది. చాలా యాక్చువల్ నేను చూసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఇదే, చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత తన సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన నేను. నిజంగా దాంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ రేంజ్ లో అప్పుడు హిట్ అయింది. సో ఇప్పుడు కూడా దానికి 2 తీస్తే బాగుంటుందని నా ఒపీనియన్. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న, అందరూ వచ్చి చూడాలన్న. సినిమాలో లవ్ ఉంటుందన్న, పిచ్చి పడేసినా. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కరిని బ్రేకప్ చేస్తే మన్మథ వస్తాడన్న. కంబ్యాక్ మన్మథ అన్న, కంబ్యాక్ మన్మథ 2 అన్న. మన్మథ 2 రావాలన్న, కంబ్యాక్ అన్న. మన్మథ ఇండియన్ 2 కదన్న, మన్మథ రావాలి. ఇలాంటి సినిమాలు వస్తే మనకి ఇట్లా యూత్ ఇట్లా కొంచెం జోస్ వస్తుందన్న. హలో అందరికీ నమస్కారం. నేను మదన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా రావడం ద్వారా నిజంగా ప్రజలు చాలా విపత్తు వచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా, ఒక 1% ఒక్క సీట్ కూడా కాలేదు థియేటర్, సుదర్శన్ థియేటర్ ఒక్క సీట్ కాలేదు. 20 సంవత్సరాలు వచ్చే సినిమా, నాకు 5 సంవత్సరాలు వచ్చే సినిమా కాదు, 20 సంవత్సరాలకు వచ్చే సినిమా ఇప్పుడు ఇంత పబ్లిక్ ఏందో అర్థం కావడం. నిజంగా నాకు అన్న కొంచెం తీసుంటే ఏడుపు వచ్చింది అన్న. అంటే తట్టుకోలేకపోయినా. అంటే ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నచ్చితే ప్రేమించండి, నచ్చితే నచ్చదని చెప్పండి, నచ్చమని నచ్చదని చెప్పండి, కానీ నచ్చినా నచ్చకపోయి నటించడం ఎందుకు అనేది సినిమాలో బాగా చూపించారన్న. అంటే నాకు లిటరల్ గా నాకు ఏడుపు వచ్చాను. అంటే నా ఎక్స్ గుర్తొచ్చారు, ఏం అమ్మాయి అంటే ఇట్లా అన్న ఫీలింగ్ వచ్చాను నిజంగా. అంటే ఒక అమ్మ చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక తండ్రి చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక అమ్మాయి మోసం చేస్తే ఉరి చేస్తే సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు ఈ రోజులలో. నిజంగా మంచి క్లియర్ గా చూపించారు నిజంగా. సో నిజంగా సింబు హీరో చాలా బాగా చేశారన్న. ఏజే మురుగన్ డైరెక్టర్ చేసిన సినిమా. సో నిజంగా జ్యోతిక మ్యామ్ అయితే చివి పడేసింది, సింధు మ్యామ్ కానీ. సో 20 సంవత్సరాలతో వచ్చే సినిమా కాబట్టి నిజంగా మార్పు అసలు నిజం చెప్తారా. ఒక్కొక్కరైతే నిజంగా టన్ను పేపర్ తీసుకొచ్చారు అన్న, చింపి పడేస్తాడు. నిజంగా హార్ట్ బెల్ట్ అయిపోయింది. నిజంగా మదన్ నిజంగా పార్ట్ 2 రావాలి, దాదాపు ప్రతి ఒక్క చూడాలని మనకు అర్సప్ నిజంగా చాలా బాగా నచ్చింది. చూసిన మన్మథన్ మూవీ అన్న, అరే అన్న ఏముందన్న, నాకు అసలు ఏడవాలా నవ్వాలా మళ్ళీ షాక్ అవ్వాలా అర్థమైతలే. ఎన్ని ఎక్స్ప్రెషన్ చేయాలంటే అలా సినిమా నువ్వు ఎప్పుడు తీయాలన్నా మూవీ, ఇలాంటి మూవీలు ఇప్పుడు తీయాలను అసలు మామూలుగా లేదన్న. స్టోరీ లంచాలు ఉంటారు చూడన్న, వాళ్ళ కోసం ఈ మూవీ ఫస్ట్ అయితే చక్కగా అవ్వండి, లేదా మన్మథన్ మేమైతాం ఈసారి. నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ కంటెంట్ అయితే. అసలు ఆ టైంలో బ్లాక్ బస్టర్. ఇప్పుడు తీసినారు, ఏ రిలీజ్ కి అంత రచ్చ లేదన్న, ఈ రిలీజ్ కి ఉందన్న రచ్చ. పేపర్లు డాన్స్లు అంతే ఉందన్న. సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. సెకండ్ హాఫ్ ఒక్క సాంగ్ కోసం ఉన్నాం, ఆ సాంగ్ ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. కానీ అంతా దేవుడే డిసైడ్ చేస్తాడన్న. ఆ డిసైడ్ ఏంటంటే దేవుడే చేసినాడు. సూపర్ అన్న మూవీ అయితే. పార్ట్ 2 బి కంటిన్యూ చేసినాడన్న. పార్ట్ 2 కావాలన్న. ఇప్పుడు అస్సలు ఆగట్లే. డైరెక్టర్ గారు, హీరో గారు, హీరోయిన్ గారు అందరిని అడుగుతున్నాం పార్ట్ 2 కావాలి.
ప్లీజ్ అన్న సూపర్ అన్న మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటది, ట్విస్ట్లు ఉంటాయి, డబల్ యాక్షన్ ఉంటది. కానీ ఆ డబల్ యాక్షన్ 2-3 ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మూవీ చూస్తేనే తెలుస్తుంది. రిలీజ్ కి రాండి థియేటర్ దగ్గర మన్మథన్ చూడండి. థ్యాంక్ యూ. సినిమా చూసాను భయ్యా, అప్పుడు థియేటర్లో ఎప్పుడో చూసాం భయ్యా, కానీ ఇప్పుడు చూసాను భయ్యా, మామూలు లేదు భయ్యా. నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. ప్యూర్ లవ్ స్టోరీ ఏదైనా ఉన్నదంటే మన్మథ. శంభు గారు యాక్టింగ్ మామూలు చించేశారు. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒకలా ఉంటుంది, ఇంటర్వెల్ నుంచి ఇంకో రేంజ్ లో ఉంటుంది భయ్యా. ఖచ్చితంగా చెప్తాను, పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మన్మథ. ఇప్పుడే రిలీజ్ అయింది భయ్యా, ఎప్పుడో రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేశారు, 4K లో చేశారు. ఫోన్లోనే అక్కడెక్కడ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. జై మన్మథ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా మారిపోద్ది దెబ్బకి. ఎందుకంటే ఇలా జరగకూడదు. సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి ఒక లవరు ఒక అమ్మాయిని, ఒక ఆశ, పువ్వు అనే ఆశతో అమ్మాయిని పరిచయం చేసుకొని ఒక బెడ్ మీద పడుకున్న తర్వాత అబ్బాయిని మోసం చేసినప్పటికీ అది అమ్మాయి ఒక కోరికతో వేరే ఒకరిని కూడా పక్కలో రప్పించుకుంటుంది. ఇది చూసి తట్టుకోలేకుండా ఒక లవరు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన లవరు చేసేది సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. 100% ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఇటువంటి సినిమాలు కూడా మళ్ళీ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసి అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఒక అమ్మాయి ఒకరితోనే ఉంటుంది. పక్కలో పడుకోవడం కోసం 10 మంది అమ్మాయిలతోటి ఒక అబ్బాయి పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి మాత్రం ప్రాణంగా ప్రేమిస్తే ఒక అబ్బాయి పక్కన పడుకుంటుంది. కానీ మోసం చేస్తే అబ్బాయి ఏం చేస్తారని సినిమాలో చూపించాడు. కానీ ప్రేమించిన అబ్బాయి చేయకపోతే పక్కన స్నేహితుడు కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, ఏదో విధంగా మనిషి చనిపోయినా కానీ ఆ కోరిక అనేది తీర్చి చూపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జై శంభు. చైల్డ్హుడ్ లో చూసాను, అదే ఫీలింగ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా అనిపించింది. సినిమా చాలా బాగుంది. శంభు అనే హీరో చాలా హంబుల్ పర్సన్. అతను నెక్స్ట్ సినిమా తగ్ లైఫ్ కోసం అందరూ వచ్చారు. గురించి తెలిసిందే, ఆయన ఎన్నో రకాల ఫిలిమ్స్ చేశాడు, చాలా మంచివి. అందరిలక్క ఏదో తీసినామన్నట్టు కాకుండా ఆయన తీసే ప్రతి ఫిలిం కూడా జనానికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు రావాల్సిన సినిమా అయితే కాదు, ఈ జనరేషన్కి కావాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడు కనుక న్యూగా రిలీజ్ అయి ఉంటే దీని రికార్డ్స్ అనేవి వేరే లెవెల్లో ఉండేవి. ఎనీవే ఇది పార్ట్ 2 కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయన నుంచి వచ్చే అప్కమింగ్ ఫిలిం తగ్ లైఫ్ కానీ దాని గురించి ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నాం. అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిస్తున్నాం. జై శంభు అన్న. మన్మథ చూసిన అనాలనిపిస్తుంది. ఎందుకంటే చూసిన ప్రతి అమ్మాయిని చూసి నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది, కానీ తప్పు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. సో సినిమా అయితే చాలా బాగుందన్న. 20 years బ్యాక్ వచ్చింది కాబట్టి నేనైతే చూసుకోలే, అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలే. ఈరోజు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మామూలుగా లేదు. సో శంభు గారి నుంచి చెప్పుకోవాలంటే ఒకటే చెప్తున్నా అన్న, మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మన తమిళ్లో ఫస్ట్ డొనేషన్ చేసిందే, మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు డొనేషన్ చేసిన వ్యక్తి శంభు గారు. సో తను నిజ జీవితంలో కూడా హీరో అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ తనకు వచ్చే మూవీ నెక్స్ట్ తగ్ లైఫ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అన్న. అండ్ ఆయన స్టేట్ మూవీ తీసి చాలా రోజులైంది తెలుగులో, సో దానికోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఒకటే చెప్తున్నా అన్న, శంభు అన్న మీ కంబ్యాక్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. సో తొందరగా మా తెలుగులో కూడా ఒక మంచి సినిమా తీసి అది కూడా బ్లాక్ బస్టర్ చేసేస్తాం మేము. సో థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, గుడ్ నైట్. 19 years బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు. మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ శంకర్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసమ్, అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 4K రిలీజ్ ట్రెండ్ మన్మథ సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారో ఆ ఏజ్ లో ఉన్న 19 years బ్యాక్ తో పాటు ఇంకొక 25 years బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు. లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మైనస్ లేడీస్, బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తున్న దాని ప్రకారం ఈ 4K రిలీజ్ అప్పుడు చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది. వాచబుల్ మూవీ, యూత్ కి బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ. ఎంజాయ్ ద మన్మథ ఫ్యాన్స్ అండ్ శంభు ఫ్యాన్స్.